ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అడవి ప్రాంతంలో 500 ఎకరాల్లో ఈ పార్క్ ను ఏర్పాటు చేస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అర్బన్ పార్క్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా ఈ పార్కు ఓ రూపు తీసుకురావాలన్నారు మంత్రి తుమ్మల. పార్క్ లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, క్యాంటీన్లో పూర్వీకులు తిన్న ఆహారం అందించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇదే మనకి ఎంట్రన్స్ ఉంది సార్. ఒక కొత్తగా ఎన్ఐసి బిల్డింగ్ అంటే ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్. 3 పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం, సత్తుపల్లి కూడా ఇదే పద్ధతిలో ఉంది. వాటిని కూడా డెవలప్ చేసుకుంటే 2 జిల్లాల్లో అటు కిన్నెర్ సానితో పాటు సహజ సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి. భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని పాలవంచకు సంబంధించి, కొత్తగూడెం టౌన్కు సంబంధించి కొత్తగూడెం పార్కు, అదేవిధంగా సత్తుపల్లి, ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు